పెద్ద నాన్నలు గారండి, నేను జైలుకి వెళ్ళే ప్లాన్ త్వరగా చెప్పండి. ఫుల్గా తాగి గొడవ చేసావనుకో వద్దన్న తీసుకెళ్ళి లోపలేసేస్తారు. ఛీ, తాగడం మహాపాపం అండి. అయితే మందు నేను తాగుతాను, గొడవ నువ్వు చెయ్యి. రే డబ్బులు ఇరా. కిక్కు నీకు బొక్కమాక డబ్బులు లేవులే. రే పోనీరా, ఎంత కాదన్నా వాడు మన అన్న. అరే రాంబాబు, నీకెంత కావాలరా? ఓ 500 రా. అయితే ముందు నువ్వు ఒక 100 ఇవ్వరా. ఎందుకురా? ప్యాకెట్ ఆడి 500 తీసుకొస్తా. ఆయన ఉంటే తెల్లచీరతో పని ఏంటని ఆ 100 ఉంటే 500 ఎందుకు అడుగుతాను రా. సరేరా, ఇదిగో వెళ్ళి ముందు తెచ్చుకో. వెళ్తావు ఎందుకురా? ఒక్క నిమిషం. ఇదిగో. డబ్బులు లేవు కుదరా? అవునరా, కానీ మందు లేదని చెప్పానా? నేను చూడమ్మా గీత, తాగినోడు ఎలా ఊగుతాడో ఎలా మాట్లాడతాడో నన్ను చూసి నేర్చుకో. వెళ్ళి యాక్టింగ్ చేసుకో. బాగా గమనించానండి. ఇంకా యాక్టింగ్ లోకి దిగిపోతానండి. అది వెళ్ళి కుమ్మే అమ్మా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? అదిగో ఎదురుగా ఒక ఆంటీ వస్తుంది, అటువైపు కూరగాయల షాప్ ఉంది. వెళ్ళి రెచ్చిపో, జాలీగా జైలుకి వెళ్ళిపో. ఓకేనండి. వెళ్ళిపో అంతే. ఆగా ఏంటన్నా ఆశీర్వదించావా? అవును. ఏంటలో ఊతూ వస్తున్నావు? హాయ్ ఆంటీ గారండి, ఏం తీసుకొస్తున్నారండి? అలా మాట్లాడుతున్నావేంటి? కొంపదీసి తాగావా? మండి తాగానండి. ఓసి నిన్ను తగలయ్యా, ఇంత చిన్న వయసులో మందు తాగావా? ఈ అలవాటులా వచ్చిందే? అది మీకు అనవసరం అండి. ఏం తీసుకొచ్చారు చెప్పండి? పాల ప్యాకెట్టు. ఎందుకు? కాఫీ కోసం. కాఫీ కోసం పాలెందుకు? కాఫీ పొడి, పంచదార ఆవుకి తినిపిస్తే డైరెక్ట్ కాఫీనే వస్తుంది కదా. కాఫీ పొడి ఆవుకు తినిపించాలా? దీనికి మందు బాగా ఎక్కినట్టుంది. నాకు పనుంది, నేను వస్తా. ఆంటీ ఆగండి, ఆగమన్నానా? ఆగండి. చాలా బ్యాడ్ ఆంటీ. వెజిటేబుల్స్. నేనే వస్తున్నా. స్టడీ. హాయ్ వెజిటేబుల్స్ ఆంటీ. ఏంటమ్మా? ఈ దోసకాయ కిలో ఎంత ఆంటీ? 50 రూపాయలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,